తుది దశకు వచ్చిన ఇందిరమ్మ ఇళ్లపై దృష్టి. 2న ఎక్కువ గృహాలు అందించేందుకు కసరత్తు. రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2న సాధ్యమైన ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వం భావించింది. వారం రోజులే ఉండటంతో స్లాబు, గోడలు పూర్తి చేసుకుని తుది దశలో ఉన్న గృహాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. మొదటి విడతలో మండలానికి ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసి మొత్తం 47,000 చిల్లర మందికి ఇళ్ల నిర్మాణం కోసం అనుమతి అయితే ఇచ్చారు. ఇందులో 23,000 చిల్లర మంది పనులు అయితే ప్రారంభించారు. వీటిలో తుది దశకు వచ్చిన ఇళ్లను జూన్ 2 నాటికి పూర్తయ్యేలా చూడాలని అధికారులు అయితే కసరత్తు చేస్తున్నారు. అప్పటికి 1000కి పైగా ఇల్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని చెప్పి భావిస్తూ ఉన్నారన్నమాట. క్షేత్రస్థాయిలో నిర్మాణ ఖర్చులు ఎక్కువగా ఉండటం వల్ల ప్లంబింగ్, వైరింగ్ వంటి పనులకు సమయం పట్టే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సాధ్యమైన ఎక్కువ గృహాలు ఆ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు గృహ నిర్మాణ శాఖ మంత్రి గారి చేత ప్రారంభించాలని చూస్తున్నారు. ఈ రోజు మనం చూసుకుంటే 13 కోట్లు అయితే విడుదల చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇందిరమ్మ ఇళ్లకు దశల వారీగా పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు మిగతా పనులు వేగవంతంగా చేసుకోవడానికి ఈరోజు 13 కోట్లు అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది. 1300 మంది లబ్ధిదారుల ఖాతాలోని ₹1,00,000 చొప్పున ఒక్కొక్కరికి నేరుగా అయితే విడుదల చేశారన్నమాట. దీంతోపాటు ఆదివాసీలకు కూడా ఇందిరమ్మ ఇల్లు అయితే ఇస్తామని చెప్పారు. వారికి కూడా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడానికి అయితే సన్నాహాలు చేస్తున్నారు. జూన్ 2వ తారీఖున కొత్త ఇందిరమ్మ ఇల్లు అయితే శాంక్షన్ చేయబోతూ ఉన్నారు. ఇప్పుడు ఈ రోజు అయితే 300 కోట్లు అంటే 13 కోట్లు 1300 మందికి అయితే వేస్తున్నారన్నమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.